ప్రవచనాత్మక ఖచ్చితత్వం అనే క్లాస్లో మనం ఈరోజు ఉన్నాము. ఈ క్లాసుల వల్ల చాలా గొప్ప విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. దేవుని కృపను బట్టి మనం ఈ క్లాసులు నేర్చుకుంటున్నాం. బైబిల్ ఎంత గొప్పదో మనం తెలుసుకుంటేనే అప్పుడు బైబిల్లో ఉన్న విషయాలు మనం నమ్మగలుగుతాం. ఇది ఒకటి. రెండోది ఏమిటి అంటే మనం పట్టుకున్న గ్రంథం, మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో అనే విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు బైబిల్ గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నాం కొన్ని విషయాలు, చారిత్రకంగా రుజువులు కొన్ని తెలుసుకున్నాం. హిజ్కియా స్వరంగం అని, పొంతి పిలాతు శాసనం అని, ఇలా కొన్ని హిస్టారికల్ యాక్యురసీ ఎవిడెన్స్ చూసాం. అలాగనే సైంటిఫిక్ గా కూడా బైబిల్ ముందే చెప్పిన విషయాలను కూడా చూసాం. గాలి బరువు ఉందని బైబిల్ ముందే చెప్పింది, భూమి గుండ్రంగా ఉందని బైబిల్ ముందే చెప్పింది. ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే మనం పట్టుకున్న గ్రంథం, మనం నమ్ముకున్న దేవుడు ఆధారం లేని దేవుడు కాదు. లేకపోతే లోకంలో ఉన్న ప్రజలు ఎలాగైతే నమ్ముకున్నారో అలాగనే మనం కూడా ఏదో బైబిల్ పట్టుకున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకోకుండా, మనం నమ్ముకున్న దేవుడు, మనం పట్టుకున్న గ్రంథం ఎంత గొప్పది, దానికి ఎంత చరిత్ర ఉంది అన్నది విన్నప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత విశ్వాసం వృద్ధి పొందుతుందో మనకు తెలుసు. ఈ రోజు ఇంకొక టాపిక్ లోకి మనం వెళ్ళాం. మనం పట్టుకున్న బైబిల్ గ్రంథం ఎంత గొప్పదో తెలుసుకోవడం కోసం మరొక టాపిక్ లోకి వెళ్ళాం. అదే ప్రవచనాత్మక ఖచ్చితత్వం, ప్రాఫిటికల్ యాక్యురసీ ఆఫ్ ద బైబిల్. ప్రాఫిటికల్ యాక్యురసీ ఆఫ్ ద బైబిల్. ఇప్పుడు చూడండి, ముందుగా మనకు ఒక రెండు విషయాలు తెలియాలి. ఎందుకంటే బైబిలే కాకుండా మిగతా కొన్ని గ్రంథాలు కూడా భవిష్యత్తు చెప్తాయి కదా, బైబిల్ ఒకటేనా అని కొంతమంది అంటారు. ఇతర వారు కూడా ప్రవచనం చెప్పారు కదా, అది గొప్పది కాదు అని అడుగుతూ ఉంటారు. మనకు కొన్ని విషయాలు ముందుగా తెలియాలి. ఏంటి తెలియాలి అంటే, ముందు చూడండి, మీ స్క్రీన్ లో కనబడుతుంది ప్రిడిక్షన్. ప్రిడిక్షన్ అని మొదటిది ఉంది. రెండోది ప్రవచనం. ప్రవచనం అనేది. ప్రిడిక్షన్ కి ప్రవచనానికి తేడా ఉంది. ప్రిడిక్షన్ అంటే చూడండి, ప్రిడిక్షన్ అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు లేదా ఫలితాలను ఊహించటం లేదా అంచనా వేయటం. ఇది మానవ జ్ఞానం, అనుభవం లేదా గణనలపై ఆధారపడుతుంది. ఇవి జరగవచ్చు, జరగకపోవచ్చు. ప్రిడిక్షన్ అంటే ఏమిటి అంటే, జరగబోయే సంగతులు, భవిష్యత్తులో జరగబోయే సంగతులను లేదా ఫలితాలు ఏం చేస్తాం, ఊహించి చెప్పడం, ఊహించి గెస్ చేయటం. ఎలా, ఉదాహరణకి, అరే ఈ మబ్బు కొంచెం ఎర్రగా ఉంది, మబ్బు బట్టి ఉంది, వర్షం రావచ్చురా, వర్షం వస్తుందిరా, వర్షం ఖచ్చితంగా వస్తుందిరా అంటారు. అదేంటి, అంచనా, ప్రిడిక్షన్. కొంతమంది అంటారు, ఈసారి వచ్చే ఎన్నికల్లో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఈసారి ఎన్నికల్లో జగనే గెలుస్తారంటారు. అంటే ఇది ప్రవచనం కాదు, ఇది అంచనా. ఇది లేక గెస్సింగ్ అంటారు, లేదా ప్రిడిక్షన్ అంటారు. ప్రిడిక్షన్ అనేది ఏమిటి అంటే గెస్ చేయటం. కొన్ని కొన్ని ఇతర గ్రంథాల్లో కూడా కొన్ని కొన్ని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. అందుకే కొన్ని కొన్ని జరుగుతున్నాయి. అప్పుడప్పుడు జరిగినప్పుడు, అరే ఈ గ్రంథంలో ఈ మాట చెప్పింది కాబట్టి నెరవేరిందని ఆ గ్రంథాన్ని చూపెడతారు. అంటే చాలా మంది ప్రవచనాలు చెప్తున్నారు, బైబిల్ ఒక్కటే గొప్పది కాదు అంటున్నారు. కానీ బయట చెప్పబడే ప్రవచనాలు కానీ, ఇంకా కొంతమంది చెప్పిన ప్రవచనాలు కానీ అన్నీ నెరవేరలే. కొన్ని తప్పిపోయినాయి, కొన్ని నెరవేరాయి. కాబట్టి దాన్ని ప్రిడిక్షన్ అంటారు. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, బైబిల్ ఒక్కటి తప్ప ప్రవచన గ్రంథం ఇంకోటి ఏది లేదు. బైబుల్ ఒక్కటే ప్రవచన గ్రంథం. మిగతా ఉన్న గ్రంథాలన్నీ ప్రిడిక్షన్. దానిలో కొన్ని కొన్ని విషయాలు నిజంగానే జరిగి ఉంటాయి, దానిలో రాయబడినవి జరిగి ఉంటాయి. కానీ అది ప్రిడిక్షన్. ఎందుకు ప్రిడిక్షన్ అంటున్నాము అంటే, బైబిల్లో రాయబడినవన్నీ నెరవేరాయి, కానీ ఇతర గ్రంథాల్లో రాయబడినవి కొన్ని నెరవేరాయి. ఇప్పుడు ఒక వ్యక్తి 100 ప్రవచనాలు చెప్పారనుకోండి, ఇతర గ్రంథాల నుంచి 100కి 100 నెరవేరితే అది దైవ గ్రంథం. కానీ ఒక 50 నెరవేరటం, ఒక 70 నెరవేరటం, ఒక 90 నెరవేరటం, 99 నెరవేరినా కానీ అది దైవ గ్రంథం కాదు. కాబట్టి ప్రిడిక్షన్ గ్రంథాలు చాలా ఉన్నాయి. ఎవరైనా మీకు వచ్చినప్పుడు, ఇదో ఈ గ్రంథంలో ఇది రాయబడి ఉంది కాబట్టి ఇది నెరవేరింది అంటే, ఇది ఒకటే రాయబడి ఉందా, మిగతా వేరే వేరే విషయాలు మరి రాయబడి ఉన్నాయి కదా, అవి నెరవేరాయా అని మనం అడగాలి. బైబిల్ విషయానికి వస్తే మీరు చూడండి, బైబిల్ విషయానికి వస్తే ప్రవచనం అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు లేదా ఫలితాలను దైవిక ప్రేరణ లేదా దేవుని సందేశం ద్వారా ముందుగా చెప్పటం. ఇది దైవిక ప్రేరణ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇవి తప్పక నెరవేరుతాయి. బైబిల్లో ఉన్న ప్రవచనాలు తప్పక నెరవేరుతాయి. బైబిల్లో ప్రవచించిన ప్రవచనాలు దైవిక ప్రేరణ ద్వారా వచ్చాయి. ఇతర గ్రంథాలకి ఈ గ్రంథాలకి తేడా ఏమిటి అంటే, ఇతర గ్రంథాల్లో ఉన్న విషయాలన్నీ కొన్ని నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ ప్రవచనం ఎప్పుడు నెరవేరకుండా పోదు. ప్రవచనంలో ఉన్న ప్రతిదీ, అందుకే బైబిల్ గ్రంథం దైవ గ్రంథం మనం ఎందుకు నమ్ముతున్నాం అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నింటిలో ఒక్క ప్రవచనం కూడా ఇంతవరకు తప్పిపోలేదు. ఒక్క ప్రవచనం తప్పిపోలేదు. అవి ప్రపంచంలో జరిగాయి. అందుకే బైబిల్ ఒక్కటే నిజమైన దైవ గ్రంథం. అందుకే ప్రవచనాత్మక ఖచ్చితత్వం అనే మన క్లాస్ ని మనం వింటున్నాం. ప్రిడిక్షన్ అంటే ఏమిటి? వాతావరణ సూచనలు, ఎన్నిక ఫలితాలు, లేకపోతే ఊహాగానాలు, ఇతర గ్రంథాల్లో చెప్పబడిన ఊహలు, కల్పితాలు, లేకపోతే అంచనాలు, అవన్నీ ఒక్కొక్కసారి నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కాబట్టి అది దైవ గ్రంథం కాదు. కానీ ప్రవచనం మాత్రం, అనగా బైబిల్లో రాయబడిన ప్రవచనాలు ఎప్పటికీ తప్పుకోలేదు. ఏ ఒక్క ప్రవచనం కూడా తప్పిపోలేదు, తప్పక నెరవేరాయి. కాబట్టి బైబిల్ ఒక్కటే
నిజమైన దైవ గ్రంథం. ఉదాహరణకు మీరు చూడండి, బైబిల్లోని ప్రవక్తలు యెషయా, దానియేలు, యోహాను మొదలైన వారు దేవుని సందేశం ద్వారా ప్రవచనాలు చెప్పారు. ఎందుకు బైబిల్లో ఉన్న విషయాలు తప్పిపోవు అంటే, బైబిల్ని రాసిన వారు ఎవరి చేత రాయేశారు అంటే దేవుని ఆత్మ చేత రాశారు. దేవుని సందేశం ద్వారా ప్రవచనాలు చెప్పారు. అంటే దేవుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్పారు. యెషయా కూడా ప్రవచించాడు. ఎలా ప్రవచించాడంటే దేవుడు అతనికి చెప్తే చెప్పాడు. కాబట్టి ప్రిడిక్షన్ అంటే ఇవి జరగచ్చు, జరగకపోవచ్చు, ఊహాగానాలు. ప్రవచనం మాత్రం ఊహ కాదు, దేవుడే స్వయంగా ఈ కార్యం జరుగుతుందని చెప్పాడు. కాబట్టి అవి జరుగుతుంది. ప్రవచనానికి ప్రిడిక్షన్ కి తేడా ఇది. ఇప్పుడు మీకు కొన్ని కొన్ని విషయాలు మీకు చూపెడతాను, జాగ్రత్తగా మీరు వినండి.